హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ లాంగ్ వీడియోస్ ఎంత కంటిన్యూస్గా అప్లోడ్ చేద్దామన్నా కానీ షూట్ చేయడానికి మా పిల్లలతో తీరుబాటు అవ్వక నేను కూడా ఉదయాన్నే లెగట్లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కదా, ఇంకా అస్సలు బద్ధకం అయితే వచ్చేస్తుంది బాగానా. ముందు రోజు నైట్ అనుకుంటాను కంపల్సరీగా లాంగ్ వీడియో తీద్దాము అనేసి ఛార్జింగ్ కూడా పెట్టేసి వదిలేస్తాను. కానీ ఉదయాన్నేమో బద్ధకం వచ్చి అస్సలు లెగబుద్ధి కావట్లేదు. ఇంక ఈ రోజైతే ఎలాగైనా షూట్ చేయాలి లాంగ్ వీడియో అనేసి ముందు రోజు ఛార్జింగ్ అంతా పెట్టుకొని ఉదయాన్నే లేచి ఇంకైతే చేస్తున్నాను వీడియో. ఇంక మేము లేచేసరికి అయితే మా అమ్మ గిన్నెలన్నీ తోమేసుకొని ఒకవైపు టీ కూడా పెట్టేసింది. ఇంక మా నాన్నకైతే దొండకాయలు కట్ చేయమనేసి ఇచ్చిందనమాట మా అమ్మ. ఇంక మా నాన్న అయితే దొండకాయలు అయితే కట్ చేస్తున్నారు. మామూలుగా పచ్చడికి ఏమనేసి 2 బద్దలు చేసి అయితే వదిలేశారు. మళ్ళీ మా అమ్మ ఏమో ఫ్రైకి ఎవరన్నా అలా చేస్తారా అనేసి తిడితే అప్పుడు మళ్ళీ మామూలుగా అయితే కట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఇంక మా అమ్మ అయితే పక్క నుంచి సుప్రభాతం అయితే పెట్టుకొస్తుంది. ఫ్రైకి ఎవరన్నా అలా కోసుకుంటారా, ఆ మాత్రం తెలీదా అనేసి. అవన్నీ ఎలాగో మనకు మామూలే కాబట్టి మనం పెద్దగా పట్టించుకోమనుకోండి. అవన్నీ మేము వదిలేస్తాము ఆ చెవితో విని ఈ చెవితోటైతే. ఇంకా మా తమ్ముడు, మా చెల్లి, మా బాబు అయితే లెగలేదు. వాళ్ళ ముగ్గురైతే ఇంకా పడుకొనే ఉన్నారు. మా పాప మాత్రం పెద్ద ఏదో జాబ్కి వెళ్ళినట్టు పొద్దున్నే లెగిసిపోయిద్ది అనమాట. ఇంకా మనల్ని పడుకోనివ్వదు, అది కూడా పడుకోదు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు లేపి వాళ్ళు లేచిన తర్వాత ఇక్కడ ఉన్న బంతలు దుప్పట్లు అవన్నీ మడత పెట్టేసుకున్న తర్వాత అయితే మా పిన్ని అయితే ఇక్కడ టిఫిన్కి అయితే ఇడ్లీ పెడుతుంది. ఇడ్లీ ఏంటి అంత చిన్న పెడుతున్నావు అంటే అలాగే పెట్టుకోవాలి, చిన్న చిన్నవి బాగుంటాయి అనేసి మా పిన్ని అయితే అంటుంది. మా దాంట్లో సెటైర్లు వేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అంటే పనికి మాల డైలాగులు ఎక్కువ వదులుతూ ఉంటారు. మేము ఈ ఇయర్ ఎంజాయ్ చేసినట్టు ఏ ఇయర్ కూడా ఎంజాయ్ చేయలేదు. అంటే ఎప్పుడు ఎండలు భయపడి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదనమాట. మా పిన్ని అంటుంది వచ్చే సంవత్సరం ఎలాగో రాం కదా, ఈ సంవత్సరమే ఎంజాయ్ చేసేద్దాం బాగా అనేసి ఇంకా అన్ని ఇళ్ళలు తిరిగేస్తుంది. అంటే మా ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి, మా పెద్దమ్మ ఇంటికి అయితే ఇప్పుడు దాకా వెళ్ళలేదు అనుకోండి. సండే వెళ్దాం అనుకుంటున్నాము, మరి ఏమైద్దో. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా మా అమ్మ అయితే టీ అయితే పెట్టేసి టీ అయితే ఇచ్చేస్తుంది మా పిన్నికి, మా నాన్నకి కూడా. ఇక్కడ మా పాప అయితే చూసారా, ఫోన్ చూడగానే ఇంకా స్మైల్ ఇవ్వటం స్టార్ట్ చేసిద్ది అనమాట. మా పాప అయితే లాస్ట్ 2 డేస్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది. అంటే కొంచెం ఫీవర్గా ఉండి అసలు చాలా ఇదిగా ఉండేదనమాట, ఏడ్చుకొని అలాగనా కింద దించితే చాలు అనమాట ఏడ్చేసేది. కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇంక మేమైతే ఉడియాలు పెట్టుకుందాం అనేసి పచ్చిమిర్చి అవన్నీ అయితే దంచమన్నారు నన్ను. ఇంక నేనైతే దంచుతున్నాను అనమాట. ఇంకోవైపు అయితే మా పిన్ని అయితే వంట చేసేస్తుంది. ఒకవైపు అయితే దొండకాయ ఫ్రై అయితే పెట్టేసాము, ఇంకోవైపు అయితే ఇడ్లీ అయితే పెట్టేసాం అనమాట. ఇంక ఈ 2 వైపు అయితే వంట పని అయిపోయినట్టే. ఇక్కడైతే మా పిన్ని వడియాలకైతే బియ్య పిండి అయితే కలుపుతుందనమాట. మేము ఏ ఇయర్ కూడా ఇంతలా వడియాలు అయితే పెట్టుకోలేదు. ఈ ఇయర్ అయితే బాగా పెట్టుకున్నాం అనమాట. అంటే మా పిన్ని కూడా తీసుకెళ్తానంది, ఇంక నేను కూడా తీసుకెళ్దాం అనేసి ఇంక వడియాలు అయితే ఇక్కడ బాగా పెట్టుకుంటున్నాము. మేము ఫస్ట్ కరోనా టైంలో పెట్టామన్నమాట వడియాలు. తర్వాత ఇంకా మేము పెట్టలేదు, ఇంక టైం కూడా లేక. ఇంక ఇప్పుడు మళ్ళీ పెట్టామన్నమాట. మేము ఈ వడియాలు పెట్టడం ఇది 3వసారి. అంటే 2 సార్లు పెట్టాం. ఫస్ట్ సారి పెట్టినప్పుడు నేను తీసుకున్నాను, రెండోసారి పెట్టినప్పుడు మా పిన్ని అయితే తీసుకుంది. ఇంకా ఇవి మా అమ్మకి మా అమ్మమ్మకి ఉంటాయి అనేసి ఇంకా మేము ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అనేసి వడియాలు అయితే పెడుతున్నాము. మా పిన్ని అయితే ఇంకా పిండి అంతా కలిపేసుకొని ఎసరు అయితే పెట్టేసింది పొయ్యి మీద. ఇంకా అది మరిగే లోపు అయితే కూరలు కారం అవన్నీ వేసేసి కలిపేసుకుంది. ఇంక ఇదైతే ఎంత తిప్పుతున్నా కానీ చిక్కపడట్లేదు. ఇంకా పావుగంట తర్వాత అయితే ఇది చిక్కపడడం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఏంటంటే మాకు ఉప్పు అంచనా తెలియక మేము మామూలుగా కర్రీస్లో ఎలాగేసుకుంటామో అలాగైతే వేసేసుకున్నాము. అప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. ఈసారి అలా చేయకూడదు అనేసి ఇంక ఉప్పు అయితే తగ్గించేసాం అనమాట. రెండోసారి కూడా కొంచెం బాగున్నాయి. ఈసారి అయితే మరి ఇంకెలా ఉంటే టేస్ట్ అయితే చూడాలి, ఇంకా అవ్వలేదు కదా, చూసి అప్పుడు చూడాలి. ఇంక ఇక్కడ కూర కూడా అయిపోయింది. స్టవ్ అంతా కట్టేసుకొని పొయ్యి గట్లు అవన్నీ ఇంకా తొడవలేదు. టిఫిన్లు అవన్నీ అయిపోతే అప్పుడు గిన్నెలన్నీ తోముకొని అప్పుడు తుడుచుకోవచ్చు అనేసి ఇంక నేనైతే వదిలేసాను అనమాట. ఇంక ఇక్కడైతే మా నాన్నకి డ్యూటీకి లేట్ అయిపోతుంది అనేసి ముందైతే మా పిన్ని మా నాన్నకైతే వేసేసారు. తర్వాత ఇంక మేము అందరం కలిసి కూర్చొని అయితే టిఫిన్లు అయితే చేసేస్తున్నాము. మా తమ్ముడు అయితే నన్ను వీడియో తీయక అనేసి అంటున్నాడు. మా చెల్లి అయితే చూసారా ఎలా నవ్వుతుందో, ఆవిడ వీడియో తీయొద్దన్న తీస్తున్నాను అనేసి.
ఇంకా ఈరోజైతే మేము చేసిన రచ్చ మామూలు కాదు. ముందు ముందైతే మీరే చూస్తారు. ఏంట్రా బాబు వీళ్ళు ఎలా ఉన్నారు అనిపిస్తుంది అనమాట మీకు. ఇక్కడైతే మేము టిఫిన్ చేస్తుంటే మా పాప అయితే సైలెంట్గా అయితే ఆడుకుంటుంది. ఇంకా ఫోన్ చూసి చూడండి ఎలా ఎగబడుతుందో ఫోన్ కోసం. దీనికి కూడా తెలిసిపోయింది అనమాట. మేమైతే టిఫిన్లను చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత అయితే పైకి వచ్చి వడియాలు అయితే పెట్టేశాము. మొత్తం కలిపి హాఫ్ శారీకి అయితే వచ్చాయి అనమాట. వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత అయితే చెమటలు అవి బాగా పెట్టేసాయి అనేసి నేను స్నానం చేసుకొని పిల్లల్ని రెడీ చేసి మా అక్క వంటికి అయితే వచ్చామన్నమాట. మా పిన్ని అయితే ఒక బ్లౌజ్ ఉంది నేను కుట్టుకోవాలనేసి మేము విజయవాడ వచ్చిన కాంచి అంటుంది. కానీ మా పిన్నికి అయితే ఆ బ్లౌజ్ కుట్టుకోవడానికి తీరుబాటు అవ్వట్లేదు. మేమైతే రీల్స్ చేసుకుందాం అనేసి రెడీ అయ్యాం. కానీ మా చెల్లికి అయితే ఫోటోషూట్ అయితే చేసామన్నమాట. ఫోటోషూట్ ఎంత తీసి అలసిపోయామనేసి మా అక్క అయితే డ్రింక్ అయితే ఇచ్చింది. ఆ డ్రింక్ తాగేసి మేము మళ్ళీ అయితే రీల్స్ అయితే చేసుకున్నాము. వంట అయితే చేయలేదు మా అక్క. మా పిన్ని అయితే గబగబా వంట అయితే చేసేసింది. మేము రీల్స్ అయ్యి ఆపేసి ఇలా కూర్చున్నామో లేదు మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. అందరం ఒక దగ్గరే ఉన్నాం కదా, కలిసి రీల్ తీసుకుందాం రండిర్రా అంటే ఒక్కరు కూడా రావట్లేదు. సరేలే ఇంకెలాగో వీళ్ళు రారనేసి నేను ఇంకైతే నా గెటప్ అయితే చేంజ్ చేసుకున్నాను. అందరం కాసేపు సరదాగా మాట్లాడుకొని మా పిన్ని అయితే వంట చేసింది కదా, భోజనం అయితే చేసేస్తున్నాము. మేమందరం ఇలా కలిసి భోజనం చేసి చాలా రోజులైతే అయ్యిందనమాట. ఎప్పుడో లాస్ట్ టైము మేము సంక్రాంతి పిక్నిక్ వెళ్ళాం కదా, అప్పుడైతే భోజనం చేసాం కలిసి. మళ్ళీ అందరం కలిసి ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాము. మధ్యలో ఉన్న మామిడికాయల మీదే పిల్లల కళ్ళన్నీ ఉన్నాయి. మా పిల్లలైతే అటు వచ్చి అమ్మ మామిడికాయ ఇవ్వండి, ఇటు వచ్చి మామిడికాయ ఇవ్వండి అనేసి గోల అయితే చేస్తున్నారు. మా పెద్దక్క అయితే అన్నం తింటేనే మామిడికాయలు ఇస్తాననేసి ఎదురు పెట్టి వాళ్ళకైతే అన్నం అయితే తినిపిస్తుంది. మేమైతే కూర అన్నాలు తింటుంటే మా పిల్లలైతే గింజ అన్నం తినిపిస్తుంది మా అక్క. వాళ్ళకేనే మామిడికాయ ఇస్తేనే తింటామని వాళ్ళు గోల, మీరు ముద్ద పెట్టుకుంటే మామిడికాయ ఇస్తానని మా అక్క. మా చిన్నక్క అయితే మామిడికాయ పచ్చడి అన్నం తింటారా అనేసి అంటే మా పెద్దక్క ఏమో దెబ్బలాడుతుంది. అంత కారం పెడితే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి అనేసి ఏదో ఒక మాయమాటలు చెప్పి అయితే పిల్లలకైతే మా అక్క అయితే తినిపించేసింది. నేనైతే మా పిల్లల్ని చూసుకుంటూ నేనైతే మంట మీద భోజనం అయితే చేసేసాను. నా అన్నం అయిందో లేదో మా పాప అయితే మొదలెట్టింది ఏడుపు. మేము తినడం అంతా అయిపోయిన తర్వాత అయితే మా అమ్మ అయితే వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత అయితే మామిడికాయలు అవన్నీ కోసుకొని అయితే తింటున్నారు వీళ్ళందరూ. నేనైతే మామిడికాయలు తినకూడదంట. నాకైతే అలా నా ముందు ఊరించుకొని అయితే వీళ్ళు మామిడికాయలు అయితే కోసుకుంటున్నారు. మా పెద్దక్క అయితే ఇందాక అన్నం తినలేదు, పిల్లలకైతే తినిపించింది. మా పెద్దక్క అయితే ఇప్పుడు భోజనం అయితే చేస్తుంది. వీళ్ళైతే మామిడికాయలు కోసుకుంటూ ఊసులాడుకుంటూ తింటున్నారు. మా పెద్దమ్మకి అయితే కొంచెం ఆయాసంలాగా ఉంటే మెడిసిన్ అయితే వేసుకుంటుంది. మా చెల్లి చూసారా దెయ్యంలో గెలగుందో, అది కూడా మామిడికాయలు తినుకుంటూ నన్నైతే ఊరిస్తుంది సూపర్ ఉన్నాయి అనేసి. మేమందరం తినేసి కాసేపు అయితే అటు ఇటు దొండేసి హౌసీ ఆడదాం అనేసి బయలుదేరాము. ఈ లోపు అయితే మా తమ్ముడైతే వచ్చాడనమాట. నేను హౌసీ పిక్కలు చెప్తాను మీరు ఆడండి అనేసి అన్నాడు. ఏ ముహూర్తాన్ని తీసుకున్నాడు హౌసీ కాయిన్స్. వెంటనే మా అక్క అయితే నేనేం ఆడననేసి పేపర్ అయితే చింపేసి ఎగరేసేసింది. దాన్ని చింపిందే కాకుండా మా పిన్నికి కూడా అయితే తీసుకొని అయితే చింపేసింది. ఇప్పుడు మొదలెట్టారు గోల్ చేయడం గొర్రెల మందులాగా. ఒకళ్ళు అరిస్తే ఒకళ్ళు అలా అరుచుకొనే ఉంటున్నారు. మా పెద్దక్క ఉంది కదా, అంతే అది ఉందంటే అంతే సంగతి. గోల చేసి పెట్టిద్ది. మా అమ్మ చూసారా ఏవి అయ్యే పనుల్లో లేవనేసి సైలెంట్గా అయితే ఒకవైపు అయితే పడుకుంది. వీళ్ళందరూ వాళ్ళకి వీడియో తీసినప్పుడు ఏమనలేదు, కానీ నేను వీడియో తీసుకుంటే మాత్రం నన్ను చూసి నవ్వుతున్నారు. మా తమ్ముడు ఉన్నాడు కదా, ఆవిడ ఉంటే అంతే. మేమందరం ఒక దగ్గర ఉన్నామంటే ఇలాగే గోల చేసుకుంటూ ఉంటాము. మా పక్కన ఉన్న వాళ్ళు అయితే భయపడిపోతారనమాట, ఏమవుతుందిరా బాబు వాళ్ళ ఇంట్లో అన్నట్టు. అంతా అయిపోయిన తర్వాత అయితే మా పెద్దక్క అయితే కాఫీ అయితే పెట్టింది. అది ఆ కాఫీ ఇస్తుంటే మేమందరం తాగేసి కిందకైతే వచ్చేసాము. మా అమ్మదైతే కొంచెం బ్లౌజు సైజుకి ఇస్తే మా అక్క అయితే ఆ బ్లౌజ్ అయితే సైజ్ చేస్తుంది. అందరం ఒకసారి వస్తాం, మళ్ళీ అందరం ఒకసారి వెళ్ళిపోతాము. ఇల్లంతా ఒకసారి బోసిపోయినట్టు అయిపోయింది. మేమైతే మా అమ్మ వంటికైతే వచ్చేసాం. మా పెద్దమ్మ వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు.
ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత అయితే మా పిల్లకైతే ఇంకా సెల్లాక్ చేద్దామని, మా పాపకైతే సెల్లాక్ అయితే కలుపుదామని మొత్తం గిన్నెలోకి అయితే వాటర్ అవన్నీ తీసుకుంటున్నాను. మా బాబు అయితే పక్క నుంచి అయితే విసిగిస్తున్నాడు. మా తమ్ముడు ఏంటంటే మీషోలో అయితే ఐస్ క్యూబ్లు ఫేస్ పెట్టుకునేవి అయితే బుక్ చేసుకున్నాడు. అది ఈమనైతే గోల గోల చేస్తున్నాడు. ఇంక వీడు మనం చెప్పే మాట అనేసి ఇంక నేనైతే సైలెంట్గా ఇంక సెల్లాక్ అయితే కలుపుకుంటున్నాను. మా అమ్మ మా చెల్లి అయితే ఇంక వాళ్ళు ఉదయం పెట్టిన వడియాలు ఉన్నాయి కదా, అవి అయితే తీసుకుంటున్నారు. మా పాపకైతే నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా సెల్లాక్ పెడితే పడుకునిద్ది అనేసి ఇంక నేనైతే త్వరగా అయితే సెల్లాక్ అయితే చేస్తున్నాను. ఇంకోవైపు అయితే టీ ఉందనేసి ఇంకా టీ కూడా వెచ్చబెడుతున్నాను అనమాట. వేడి చేసిస్తే ఇంక మా అమ్మ కొంచెం హుషారు వస్తుంది. ఇంక అందుకనేసి త్వరగా అయితే ఇంక ఈ 2 పనులు అయితే చేసేసాను. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా చాలాసార్లు, అంటే మా అమ్మ వాళ్ళు అన్నం లేకపోయినా ఉంటారు కానీ టీ లేకపోతే మాత్రం అస్సలు ఉండరు. ఇంక ఇప్పుడిప్పుడే మా వారైతే కొద్దిగా తగ్గుతుంది టీ తాగడం అనేది. అంటే ఉదయం పూట ఒకసారి తాగుతున్నారు, మళ్ళీ సాయంత్రం తాగుతున్నారు అంతే. ఇంక ఈ మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు తాగేసేవారు ఇంతకుముందు అయితే, కానీ ఇప్పుడు మాత్రం బాగా తగ్గించుకున్నారు టీ తాగడం. రే 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 తిడతాడు మామయ్య. చూపించరు చేసి ఇటు కెమెరాకి వచ్చి చూపించు, కెమెరాకి వచ్చి చూపించు. కిందకే అందరికీ ఉంటాయని ఖాళీగా ఉంటున్నారు కదా పిల్లలు, వడియాలైనా పెట్టుకోండి అమ్మా అని అంటే వడియాలు చూసారు కదా, మా అమ్మ చెప్తుంది వడియాలన్నా పెట్టుకుంటామనేసి. ఇంకా మేమైతే వడియాలు అయితే పెట్టుకున్నాము. అది ఏంటంటే మామూలుగా అసలు ఎప్పుడు పెట్టుకోము, ఈసారి కొంచెం ట్రై చేద్దాంలే ఎలాగొస్తాయి ఏంటి అనేసి ఇంక ట్రై చేసాము. అంటే ఎప్పుడో కరోనా టైంలో పెట్టాం కదా, అప్పుడు ఇప్పటికి కొంచెం తేడా ఉంటుంది కదా అనేసి ఇంక మేమైతే ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేసాము. బాగానే కుదిరింది అనేసి తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అయితే చేసాము. ఇంకా చెర్లాక్ కూడా అయిపోయింది. దాన్ని కొంచెం చల్లారి పెట్టే లోపు అయితే మా బాబు అయితే పడుకునిపోయాడు. ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి మనశ్శాంతిగా అయితే మా పాపకి తినిపించుకోవచ్చు. లేదంటే వాడు ఉన్నాడంటే ఇంకా నన్ను తినేస్తాడు, ఆ పిల్లని తిన్నవాడు దానికి పెట్టనివాడు కూడా. మా పాప సెర్లాక్ తింటుంది కానీ అదే కనుక ఇడ్లీ అన్నం పెట్టామంటే అస్సలు నోరు కూడా విప్పట్లేదు. ఇంకా దానికి తినిపించే లోపు అయితే మా అమ్మ అయితే గిన్నెలన్నీ తోమేసుకుంది. అంటే మా అమ్మ అయితే వాడపల్లి వెళ్తారు ప్రతి శనివారం, అంటే 7 వారాల వ్రతం అయితే చేస్తున్నారనమాట వాడపల్లి వెళ్ళి. ఇంకా వాడపల్లి వెళ్ళేది ఉందనేసి త్వరగా అయితే పని అంతా చేసేసుకుంటుంది మా అమ్మ. ఇంక మా అమ్మ అయితే వడియాలు అయిన తీసేసి కుర్చీలో ఎండబెట్టారు. ఇగోండి ఇప్పుడు నేను చూపించే పొట్లం అనమాట కవరు. ఈ కవర్కి అయితే నాకు వచ్చాయన్నమాట. ఇంక నేనైతే ఇవి తీసుకుంటున్నాను. అంటే మేము ఇంకా ఎలాగో వెళ్ళిపోతాం కదా అనేసి, మళ్ళీ గాలి పెడితే మెత్తగా అయిపోతాయి అనేసి ఇంకా కవర్లో కట్టేసి మూట అయితే కట్టేసింది మా అమ్మ. ఇంకా బయట పని అంతా చేసుకున్న తర్వాత అయితే మా అమ్మ ఇంక ఇంట్లోకి వచ్చి అయితే వంట చేయడం స్టార్ట్ చేసింది. ఇంక మా పాపతో ఆడుకుంటూ అయితే వంట అయితే చేసేస్తుంది. చూసారు నా వైపు ఎలా చూస్తుందో మా అమ్మ. ఇంక మా పాప కూడా మా అమ్మని చూసిందంటే ఇంక అలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంక మా అమ్మ అయితే త్వరగా లేట్ అయిపోతుంది, వంట అయితే చేసేస్తున్నారు. ఏమన్నా అన్నానా దేవాన్షి? నేను అన్నానా? నవ్వుతున్నావు నువ్వు కూడానా? మీ అమ్మమ్మతో జట్టు అయిపోయి అన్నానా నేను? మీ అమ్మమ్మ అన్ని అబద్ధాలు ఆడుతుంది కదా దేవాన్షిలు. అమ్మమ్మ అబద్ధాలు ఆడుతుందా? ఇంకా వంట అంతా చేసుకొని అయితే మా అమ్మ అయితే స్నానం అంతా చేసుకొని, ఇంకా ఇది లాస్ట్ వారం అనమాట మా అమ్మకి. ఇంకా అక్కడైతే పిండి దీపాలు పెడదామనేసి ఇంకా పిండి అయితే రెడీ చేసుకుంటుంది. ఇంకా నాతో పాటు మా అమ్మాయి కూడా ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంది, కొంచెం ఏమనుకోకండి. ఈ పిండిలో అయితే కొద్దిగా పాలు బెల్లం అరటిపండు వేసి కలుపుకోవాలంట. బెల్లం పాలు వేసింది కానీ అరటిపండు అయితే లేదనేసి ఇంకా మామూలుగానే కలిపేస్తుంది మా అమ్మ పిండి. వీటిల్లో అయితే అంటే కొంచెం దీపంలాగా ప్రమిదిలాగా చెయ్యాలంట. ఇంకా పిండి అంతా కలిపేసుకొని ప్రమిదిలా ట్రై చేస్తుంది కానీ అవి ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. ఇంక ఇల్లంతా వెతికితే 2 టీ కప్పులు దొరికాయి అనమాట. ఆ కప్పులతో చేస్తుంది. అవి కూడా ఎన్ని తిప్పలు పెట్టాయో మా అమ్మని ఒకసారి చూసాను మీరే.
రావట్లేదా? కొంచెం తీసుకుని సరిపోద్ది అన్నం. ఇంకా మా అమ్మ అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే ట్రైన్కి లేట్ అయిపోతుంది అనేసి ఇందాక వంట అయితే చేసేసింది కదా, ఇంకా భోజనం అంతా చేసేస్తున్నాం అందరం కలిసి. ఇంక మా నాన్న రావడానికి అయితే కొంచెం లేట్ అవుతుంది అన్నారు. ఇంక అందుకనేసి మేము త్వరగా అయితే మా అమ్మతో పాటు భోజనం అయితే చేసేస్తున్నాం. మా అమ్మకైతే ఒకవైపు అయితే లేట్ అయిపోతుంది ట్రైన్కి. ఇంక మా అమ్మ భోజనం చేసి ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట ఇంకా వాడపల్లి వెళ్ళడానికి. డబ్బులే ఆధార్ కార్డు ఇంకా మా అమ్మ వెళ్ళిన 2 అవర్స్కి అయితే మా నాన్న అయితే వచ్చారు. ఇంక మా నాన్న వచ్చిన తర్వాత అయితే ఏం స్నాక్స్ తెచ్చారా అని మా చెల్లిని ఇంకా మా బాబాయ్ అయితే పరిగెట్టారనమాట. ఇంక మా నాన్నకైతే చెప్పాను కొంచెం సుగంధి కటోర తెచ్చనేసి. ఇంకా అవిను కొంచెం స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంక తెచ్చిన వెంటనే మా బాబాయ్ అయితే ఆగడు కదా, ఇంకా వాటిని అయితే ఇంట్లో తీసుకొచ్చి నాకైతే ఇచ్చేసాడనమాట. ఇంక మేమైతే కొద్దిగా సుగంధి కటోర అయితే తాగేసి ఇంకో కొంచెం రిమైనింగ్ ఉంటే మా తమ్ముడికి అయితే దాచిపెట్టేసాము. ఇంక ఇయర్ అయితే మామిడికాయలు అయితే అస్సలే లేవు, నేను తినకూడదని ఇంకా నేను కూడా తెప్పించలేదు. ఈ వీడియో అయితే ఇంకెంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.